ఈరోజు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం అనేది నా మిత్రులు సహచర మాజీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ విషయం మీద మాట్లాడడం గురించి కొంచెం వివరణ కూడా నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాది తాండూరు, పైలట్ రోహిత్ రెడ్డి మా అబ్బాయి. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా 11 మంది శాసనసభ్యులు, అప్పుడు 12 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. మరి మీరు మారలేదా అని అంటున్నారు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, అది చెప్దామని నేను ఈరోజు వచ్చిన. ఆ రోజు తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం మీద దాడి జరుగుతున్న రోజు, ఇప్పటికీ ఈ రోజు కూడా జరుగుతుంది. నిజానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద మరింత ఎక్కువ దాడి జరుగుతూ ఉంది. 2-3 ఉదాహరణలు తీసుకుంటే, ఒకటి అందశ్రీ గీతాన్ని ఎట్లా చేసింది అనేది తెలంగాణ మొత్తం గమనిస్తూ ఉంది. ఈరోజు అందశ్రీ మొన్న ఒక వీడియో పెడితే మొత్తం కామెంట్లలో అన్నీ అందశ్రీని తిడుతూ ఉన్నారు. అదొకటి జరిగింది. తర్వాత సీఎంకి తెలుసో తెలియకుండానో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి ఇంటికి సంబంధించిన ఏదో అక్రమ నిర్మాణం కూలగొట్టడం అనేది జరిగింది. సరే, అవి వాళ్ళ ఆంధ్ర రాజకీయాలు, ఆ పార్టీలతో సంబంధం లేదు. కానీ ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళ నిర్ణయాలు ఎట్లా అమలవుతున్నాయి అనేది ఒకటి జేడీ లక్ష్మీనారాయణ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీలందరికీ పిలిపించున్నారు. హైదరాబాద్ని మరొక 10 ఏళ్లు పొడిగించాలి ఉమ్మడి రాజధాని. కానీ నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ గవర్నర్ గారు పోయి కలిసిండ్రు. మొన్న మాదాపూర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్న క్యాంటీన్లు మాదాపూర్లో ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇక్కడ మరిన్ని అన్న క్యాంటీన్లు తెరుస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా తెలంగాణ అస్తిత్వానికి రేవంత్ రెడ్డి నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి ప్రమాదం ఉన్నది. కాబట్టే మొట్టమొదటి తెలంగాణ తొలి గవర్నమెంట్నే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కూల్చడం కోసం 50 లక్షలు ఇచ్చి టీవీలలో దొరికిపోయింది ఆయన. తర్వాత ఈ ఎవరైతే బీఆర్ఎస్లోకి వచ్చిండ్రో, ఇంక్లూడింగ్ రోహిత్ రెడ్డి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం గమనిస్తే, తాండూరు వరకు తీసుకుంటే 1600 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు తాండూరుకి. ఈ 5 ఏళ్ల కాలంలో ఆ అభివృద్ధి జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆయన చేరికల గురించి స్వయంగా జీవన్ రెడ్డి గారే ఉన్నది. నిజానికి జీవన్ రెడ్డి గారు సరే తర్వాత ఏదో కాంప్రమైజ్, కానీ రాహుల్ గాంధీని కూడా జీవన్ రెడ్డి గారు ప్రశ్నించారు. మీరు పాంచ్ న్యాయ్ అన్నారు, డిఫెక్షన్లను అరికడతామన్నారు. మీ తండ్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాకి ఈరోజు తూట్లు పొడుస్తున్నారు. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అడిగినారు. సో కాబట్టి అన్నీ ఒకటి కాదు. అదే సినిమాలో బాలకృష్ణ అంటాడు కదా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్. తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ అస్తిత్వం నిలుపుకోవడం కోసం ఆ రోజు ఎమ్మెల్యేలు మారితే, ఈరోజు కాళే యాదయ్య గారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళకి ఏం దొరుకుతుంది, ఏం లభిస్తుంది వాళ్ళకి పర్సనల్గా కానీ, కాన్స్టిట్యున్సీలు కానీ వాళ్ళు ఆలోచించుకోవాలి. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తాము, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తాము అని. సో వీళ్ళకు పదవులు రావు, నిధులు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ రైతు బంధు లాంటివి ఆగిపోయి ఉన్నాయి, అవి జరిగే అవకాశం కూడా లేదు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం, ప్రజలకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణని మరింత లోపలికి, మరింత అధ్వాన్న స్థితికి తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహా 7 మంత్రులు ఢిల్లీలో ఉన్నారు గత 4-5 రోజులుగా. వీళ్ళు ఎవరినైనా కలిసినరా? తెలంగాణకి ఏమైనా కావాలని కోరినరా? అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పెనుముప్పు ఉంది, మాకు విభజన హామీలు కావాలని కోరినరా? లేదు. వీళ్ళందరూ కూడా పీసీసీ అధ్యక్షుని కోసం క్యూలు, వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవుల కోసం క్యూలు, వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసం క్యూలు. గత 6-7 రోజులుగా 7 మంత్రులు, ఒకరు గారు ఇద్దరు కాదు, 7 ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనవి. రోడ్ల మీద తన్నుకొని కొట్టుకుని వస్తూ ఉన్నారు, రైతులు గోసపడతా ఉన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు విషాహారంతో చనిపోయిన సంఘటనలు 6 జరుగుతూ ఉన్నాయి. మరి ఏం చూసుకుని కాళే యాదయ్య గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు? ఏం జరుగుతుందని పోయినరు? మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించి, అన్ని గౌరవాలు అనుభవించే వాళ్ళని చిత్తుగా ఓడించింది మీరు చూసిర్రు. సునీత మహేందర్ రెడ్డిని ఓడించిండ్రు.
రంజిత్ రెడ్డిని ఓడించిరు, దానం నాగేందర్ని ఓడించిరు. ప్రత్యేక పరిస్థితుల్లో కడియం కావ్య గెలిచి ఉండవచ్చు కాక, కానీ ఈరోజు రేపు ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ చట్టం ఉన్నది, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. వీళ్ళందరి మీద ఈ 6 మీద అనర్హత వేటుపడుతుంది. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేలను అయితే కొంటున్నారు కానీ ప్రజల్ని కొనలేరు. మొన్న చూసినాం మీ పర్ఫార్మెన్స్ ఎంత బ్యాడ్గా ఉందో మీ ఏఐసిసి లెటర్లోనే తెలిసింది. సో కాబట్టి కాళే యాదయ్య గారికి కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఒకటే, మీకు పర్సనల్గా ప్రయోజనం లేదు మీ ఫిరాయింపు, మీ కాన్స్టిట్యున్సీకి ప్రయోజనం లేదు మీ ఫిరాయింపు, రాష్ట్రానికి ప్రయోజనం లేదు మీ ఫిరాయింపు. ఏం సాధిస్తారు? సో ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకి, మా వికారాబాద్ జిల్లా వాళ్ళకి, చేవెళ్ళ వాళ్ళకి అందరికీ కూడా ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మంచి రోజు అంటే తెలంగాణకు మంచి రోజే. కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది ఏంది? తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా, తెలంగాణ ఆనవాళ్ళు ఈ పోయే పరిస్థితే లేదు బీఆర్ఎస్ ఉన్నంత వరకు అని కార్యకర్తలకు మరొకమారు ధైర్యం చెప్తూ, ఈ పార్టీ ఫిరాయింపుదారులని మీరు రాజీనామా చేయండి. ఎట్లాగూ మీ మీద అనర్హత కత్తి వేలాడుతూ ఉన్నది, ఎట్లాగూ అనర్హులు అవుతారు, కనీసం గౌరవమైనా మిగులుతుంది. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోండని వాళ్ళని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.